ఎస్ ట్రేడర్స్, మనం నిన్న చెప్పుకున్న విధంగా క్లోజింగ్ ప్రైస్ దాటి పైకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఉన్న క్లోజింగ్ ప్రైస్ని కూడా రెస్పెక్ట్ చేసింది. క్యాండిల్ పైన క్లోజ్ అయింది, కానీ ఆ తర్వాత క్యాండిల్ 315 క్యాండిల్ ఏదైతే 15 మినిట్స్ క్యాండిల్ ఉందో, ఈ 15 మినిట్స్ క్యాండిల్ అంతకుముందు ఉన్న క్లోజింగ్ ప్రైస్ మీదనే క్లోజ్ అయింది ఈరోజు. ఈరోజు ఈరోజు దీనికి మనం న్యూట్రల్గా తీసుకుందాం. ఓకే, రేపటి కోసం చూడండి. ఇప్పుడు ఈ క్లోజింగ్ ప్రైజు వర్క్ అయిందా అంటే వర్క్ అయింది, దాటి పైకి వెళ్ళిపోయింది కదా. ఇంకా దీన్ని కూడా మనం కేర్ చేయమన్నమాట. ఇప్పుడు మనకు డైరెక్ట్గా ఇక్కడ ఒక ప్రైస్ ఉంది క్లోజింగ్ ప్రైజు, ఇది కూడా కాదు, సారీ, ఇది ఇక్కడ ఉంది డైరెక్ట్గా నిన్న తీసుకునే ప్రకారం. ఇక్కడ క్లోజింగ్ ప్రైస్ ఉంది చూడండి, నిన్నటి వీడియోలో చెప్పుకున్నాం కదా మనం. ఇక్కడ క్లోజింగ్ ప్రైస్ ఫ్రెష్గా ఉంది. ఆ తర్వాత క్లోజింగ్ ప్రైస్ అప్ సైడ్ మనకి ఇది ఒకటి ఉంది, ఇది ఒకటి డౌన్ సైడ్, ఇది ఒకటి, ఇది సపోర్ట్ అవుద్ది, ఇది రెసిస్టెన్స్ అవుద్ది. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న క్లోజింగ్ ప్రైస్ న్యూట్రల్ అవుద్ది. ఓకే, ఇప్పుడు రేపు ఏం జరగబోతుంది? ఈ క్లోజింగ్ ప్రైస్ పైన ఉండి మనకి సస్టైన్ అయింది 1 అవర్ అంటే నెక్స్ట్ టార్గెట్ ఇక్కడికి అవుద్ది. లేదు కిందికి వచ్చేసిందంటే ఇక్కడ ఎక్కడ ఓపెన్ అయినా ఓకే, పైన ఓపెన్ అయినా డైరెక్ట్గా కిందికి వచ్చినా కూడా మళ్ళీ ఈ ప్రైస్ దాటి కిందికి వచ్చిందంటే మళ్ళీ నెక్స్ట్ టార్గెట్ ఇది అవుద్ది ఆటోమేటిక్గా. ఓకే, ఇది గమనించండి. రేపు ఒక్కరోజు, రేపు కూడా ఇంపార్టెంటే, ప్రతిరోజు ఇంపార్టెంటే అవుతుంది. ట్రేడింగ్ అంటేనే మనకు ఎట్లా కదలిక వస్తుంది అనేది మనం తీసుకునే లెవెల్స్ ప్రకారం చాలా ఇంపార్టెంట్. అది కాకుండా మనకు తీసుకుంటున్నాం ఫిబోనాచి ప్రకారం తీసుకొని మనం ప్రైస్ మూవింగ్ను ఈ క్లోజింగ్ ప్రైస్ ప్రకారం 10-15 క్యాండిల్ ప్రకారం, 3 మినిట్స్ ప్రకారం, 215 క్యాండిల్ ప్రకారం మనం అన్ని రకాలుగా గెస్ చేసి చెప్పగలుగుతున్నాం. కనుకనే మనకు వ్యూస్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ ఎక్కువగా వస్తున్నారు. ఓకే, లైక్లు, షేర్లు చాలామంది కామెంట్స్లో కూడా అడుగుతున్నారు టెలిగ్రామ్లో. చూడండి ఒకసారి రేపు ఏం జరుగుతుంది అనేది. ఓకే, ఈ ప్రైస్ పైన సస్టైన్ అయిందంటే నెక్స్ట్ టార్గెట్ ఇది అవుద్ది. సేమ్ ఈరోజు జరిగిన విధంగానే జరగవచ్చు కూడా రేపు కూడా. ఓకే, దీని తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ నుంచి కిందికి వస్తుందని చెప్పుకున్నాం కదా, కిందికి రావచ్చు. ఆ తర్వాత మళ్ళీ టార్గెట్ మళ్ళీ కిందికి ఇక్కడ వరకు ఉంటుంది ఖచ్చితంగా. ఈ ప్రైజ్ని మనకు రీటెస్ట్ చేసి పైకి వెళ్తేనే సాఫీగా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. లేదంటే మళ్ళీ ఈ ప్రైస్ నుంచి ఇక్కడికి కింది రావాల్సిందే అని నేను అనుకుంటున్నాను. అది రేపు అబ్జర్వ్ చేయండి. ఓకే, అంటే రేపు ఒక్కరోజే ఇక్కడికి వస్తుందని కాదు, ప్రైస్ మెల్లమెల్లగా పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వస్తుంది అనేది రేపటి నుంచి అబ్జర్వ్ చేయండి.